వెల్కమ్ టు కానికా టీవీ. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్. కాంగ్రెస్ 20 నెలల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. రేవంత్ పాలనలో పాలన గాడి తప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయడం లేదు. 6 గ్యారెంటీలు అమలుపై ఏమైందో ప్రజలు గుర్తించాలి. కేసీఆర్ పాలన అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోయింది. కేసీఆర్ పాలనలో ప్రతి పేదలకు సంక్షేమ పథకాలు అందాయి. రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు అందించిన ఘనత కేసీఆర్దే. మస్జిద్లో ఇమాం మౌజూంలకు నెలసరి వేతనం ఇచ్చిన ఘనత కేసీఆర్దే. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం బాధాకరం. మాగంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచారు. మాగంటి గోపీనాథ్ ఆశయాలు మనం నిలబెట్టాలి. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. మా మిత్రుడు గోపీనాథ్ గారి మరణం పట్ల సానుభూతి ఏదైతే సంతాపం తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఏ రకంగా జూబ్లీస్లో పనిచేశాడు గోపీనాథ్ గారు అనేది ప్రజలందరూ తెలుసు. కాబట్టి గోపీనాథ్ గారిని గెలిపిమని చెప్పి మా కార్యకర్తలకు మా బూత్ కన్వీనర్లు మీటింగ్ పెట్టడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో నడిపించినటువంటి కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. 22 నెలల్లో ఏ ఒక్క పని చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ రోజున 2,000 రూపాయల పింఛన్ మేము చేస్తే 4,000 ఇస్తామని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎన్ని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా దొంగ మాటలు చెప్పుకొని మళ్ళీ రాబోతా ఉంది. ఎలక్షన్లో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మా గోపీనాథ్ గారిని గెలిపించవలసిందిగా నేను మా కార్యకర్తలు విజ్ఞప్తి చేశాం. హైదరాబాద్ నగరంలో ఇలా అభివృద్ధి జరిగింది అంటే 22 నెలలు మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి తప్ప 22 నెలల కనీసం ఒక తట్టడి మట్టిపోయినటువంటి వాళ్ళు, మున్సిపాలిటీ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టలేటువంటి వాళ్ళు, ఇలా వినాయక చవితి వస్తే కొన్ని మండపాల మీద కేసులు పెడతా ఉన్నారు. బతుకమ్మ పండుగ వస్తే ఆడపిల్లల మీద కేసులు పెట్టారు లాస్ట్ ఇయర్. ఇలా ఎక్కడెక్కడైతే ముస్లింస్ను మన పండుగ చేస్తూ వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసినా ఇలా కేసులు పెట్టి భయభ్రాంతులు చెందాలని చూసే తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ జరగలేదు. కాబట్టి దాని భాగంగానే జూబ్లీస్ ఎలక్షన్లు వచ్చినాయి, రేపొద్దు జెడ్పీటీస్, ఎంపీటీ, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. అన్నిటి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ కాంగ్రెస్కు బుద్ధి రావాలి అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటైంది. దేశం రాష్ట్రంలో ఇద్దరు మేమే తప్ప ఇంకొకటి అన్నటువంటి పెద్ద కుట్ర జరగబోతా ఉంది. మా కేసీఆర్ ఫ్యామిలీలో కూడా కుట్ర చేయబోతా ఉన్నారు. దాని గురించే ఈ రోజున ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీళ్ళు మాయమాటలు చెప్పి మళ్ళీ వస్తూ ఉన్నారు. గోపీనాథ్ చేసినటువంటి డెవలప్మెంట్ మళ్ళా ఆ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి రేపు జరగబోయే ఎలక్షన్ను గెలిపించవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు.